సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రైట్ 3 నెంబర్స్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ రాశాను. 0.112, మళ్ళీ 111 రాశాను, 2 111. ఇదేంటిది? నాన్ టర్మినేటింగ్ మరియు రికరింగ్ అవ్వట్లేదు, అంటే నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1 1 2 వచ్చింది, ఇక్కడ 1 1 అగైన్ 1 వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి? నాన్ టర్మినేటింగ్, అంటే కొనసాగుతూ ఉన్నాయి. మరియు ఎక్స్ట్రా అయినా నాన్ రికరింగ్. సో ఇక్కడ రికరింగ్ అవ్వట్లేదు, అవే వాల్యూస్ రిపీట్ అవ్వట్లేదు, చేంజింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 0.03 003, సో 0003 ఇలా రాశాను. సో ఇక్కడ మనం √3, సో పై వాల్యూస్ కూడా మనం ఇలా నాన్ టర్మినేటింగ్ మరియు నాన్ రికరింగ్గా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద రేషనల్ నెంబర్స్ 5/7 అండ్ 9/11. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. లెట్ us ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5/7 అండ్ 5/11 యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ మనం 5/7 అంటే ఏ విధంగా వచ్చిందంటే 750. ఇక్కడ మనకి 5 మాత్రమే ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. సో ఈ విధంగా లాంగ్ డివిజన్ మెథడ్ తెలుసు కదా మీకు. సో దీని ద్వారా మనకి ఏమొచ్చిందంటే మళ్ళీ ఇక్కడ వరకు అంటే ఇన్ని డెసిమల్ పాయింట్స్ 0.714285 ఇలా మనకి ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అట్లానే మనం 9/11 కూడా డివిజన్ చేస్తే మనకు వచ్చింది 0.81 బార్ వస్తుంది. సో 81 బార్ వస్తుంది కాబట్టి అంటే ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం అడిగాడంటే ఇక్కడ ఏంటి? వీ కెన్ రైట్ ద 3 ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉండాలి? నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో ఇక్కడ చూడండి, నేను 0.714285 అండ్ 0.81 ఆర్ ద ఫాలోవర్స్. ఇక్కడ మనం ఏవైనా తీసుకోవచ్చు. 0.721, ఇక్కడ 722 అని తీసుకున్నాను, 72221 ఇలా మనం మీరు 3 అని తీసుకోవచ్చు. అక్కడ మనకి ఇలానే ఉండాలి, లేదు అక్కడ నాన్ టర్మినేటింగ్ ఉండాలి, నాన్ రికరింగ్ అయ్యి ఉండాలి. సో 0.75097500, సో 9750009. సో ఈ విధంగా నెక్స్ట్ 0.80, సో 8000. సో ఇలా నేను ఒక ఆర్డర్ ప్రకారం రిపీట్ చేసుకున్నాను అనమాట. కానీ ఇది రికరింగ్ కాదు. సో ఈ విధంగా మనం సో ఇర్రేషనల్ ఫైండ్ చేయొచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ అ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ మనకి √23 అనేది దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది లేదు. సో ఖచ్చితంగా మనం దీని యొక్క వాల్యూని కడదాం. నెక్స్ట్ √225 అంటే ఏంటిది? సో 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే స్క్వేర్కి రూట్కి పోతే మనకు 15 వస్తుంది. 100% ఇది రేషనల్ నెంబర్ అనమాట. ఇంకోటి నెక్స్ట్ చూద్దాం. మనకి 0.3796 ఇదేంటిది? టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. కాబట్టి టర్మినేటింగ్ ఉంది కాబట్టి కంపల్సరీగా అది రేషనల్ నెంబర్ మాత్రమే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దానికి వద్దాం. సో 7.478, మళ్ళీ 478 అంటే బార్ వస్తుంది, రికరింగ్ వస్తుంది. ఇది నాన్ టర్మినేటింగ్. సో నాన్ టర్మినేటింగ్ మరియు రికరింగ్ అనమాట, ఇలా ఉంది. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, సో రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 1.10, నెక్స్ట్ 1001 ఇలా మనకి ఇది నాన్ టర్మినేటింగ్ మరియు నాన్ రికరింగ్. సో ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్, మరి ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. సో √3 అంటే √23 గురించి మనం లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా సో √3 కడదాం, √23 కడదాం. ఇక్కడ మన దగ్గరలో స్క్వేర్ ఏంటంటే 4 స్క్వేర్ అనమాట. సో కాబట్టి 4 4 16. సో రిమైండర్ ఎంత వచ్చింది? 4 + 7 వచ్చింది. సో ఇక్కడ మనం డబల్ జీరోస్ పెట్టుకుందాం.
సో ఇక్కడ మనం రాసుకుంటే ఇక్కడ 4 ఇక్కడ ఎంత వేస్తాం దాన్ని డబల్ వేయాల్సి ఉంటుంది 8. ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ కూడా అంతే వేయాలన్నమాట. పాయింట్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి 2 zeros తీసుకున్నాం కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎంత వేస్తే అంత వేయాలి. దీనికి దగ్గరగా ఉండేది ఏంటి? సో బెటర్ టు రైట్ 8. సో 7 రాద్దాం. 7 7 జా ఎంత? 49. 4 ఉంది. 7 5 జా 56 కదా. సో 56 ప్లస్ 4, సో 56 ప్లస్ 4 61. సో ఈ నెంబర్ సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? 0, సో 1, ఇక్కడ 9 కాబట్టి 81. సో అగైన్ 2 zeros రాసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి వేద్దాం? ఇక్కడ 80, దీని డబల్ అనమాట 14 కాబట్టి 94 వస్తుంది. సో 94 ఇక్కడ ఎంత వేస్తే అంత వేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి విచ్ వాల్యూ ఈజ్ సూటబుల్? సో మనం 8 వేద్దాం. ఇక్కడ కూడా 8. సో అప్పుడు 7 బాగుంటుంది కరెక్ట్గా. 8 8 జా 64, 7 చేద్దాం. సో 7 7 జా 49, 4 ఈజ్ దేర్. సో 7 4 జా 28, 28 + 4 32, 3. సో 7 9 జా సో 7 9 జా సో 63, 63 + 3 66. సో బెటర్ టు రైట్ 8 వేద్దాం. 8 8 జా ఎంత అవుతుంది? సో 64, 6, 8 4 జా 32, 32 + 6, 32 + 6 38, 3 ఉంటుంది. 8 9 జా 72, 72 + 3 75. సో 75 ఈజ్ వెరీ నియర్. సో అందువల్ల ఇలా మనం చేద్దాం. అంటే 6 2 ఇక్కడ 4 కాబట్టి 2 సారీ 10 - 4 6 ఉంటుంది. 9 - 8 1 ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది అంటే 10 5. సో ఇలా వస్తుందన్నమాట. మరలా మనం జీరోస్ పెట్టుకుంటే సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఓకే ఇక్కడ ఎంత రాసామో దాన్ని డబల్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5 ఇక్కడ 6 వస్తుంది. సో ఇలా మనం సో రైట్ ఈ విధంగా ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంత దగ్గరలో ఉన్నది ఎంత వేయగలం మనం? 51 కాబట్టి. సో బెటర్ టు రైట్ 5 హియర్ ఆల్సో 5. సో 5 5 జా 25, 2, 5 6 జా 30, 32, 5 5 జా 25, 25 + 3 28, 5 9 జా 45, 45 + 2 47. సో మనకి ఈ విధమైన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 5 7 15 కాబట్టి 17, ఇక్కడ 10 కాబట్టి 3. సో ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే 7 8 5 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇలా మనం చేస్తుంటే 100% ఇదేమవుతుందంటే ఇర్రేషనల్గా మనకి తెలుస్తుందన్నమాట. సో అగైన్ we write, so root values, all root values is a irrational. No, all root values no. Here root 3 is a irrational number.